అమెరికాలో మరోసారి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే లాస్ ఏంజల్స్ కౌంటీలో చెలరేగిన మంటలు ఇంకా చల్లారక ముందే మరోసారి కార్చిచ్చు చెలరేగింది. దీంతో కాలిఫోర్నియా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాస్టాయిక్ లేక్ సమీపంలో మొదలైన మంటలు గంటల వ్యవధిలోనే 8,000 ఎకరాలకు వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమై స్థానికులను ఖాళీ చేస్తున్నారు. వరుస కార్చిచ్చులు కాలిఫోర్నియాను చుట్టుముడుతుండటంతో అసలు దీనికి కారణం ఏమై ఉంటుందని అధికారులు విచారణ చేస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు మరోసారి రేగింది. కాస్టాయిక్ లేక్ సమీపంలో ఇటీవల చెలరేగిన మంటలు ఇంకా శాంతించకముందే తాజాగా మరో ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీనివల్ల దక్షిణ కాలిఫోర్నియాలో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండ ప్రాంతాల్లో మొదలైన ఈ మంటలు కొన్ని గంటల వ్యవధిలోనే 1,000 ఎకరాలకు పైగా వ్యాపించాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం కాస్టాయిక్ లేక్ సమీపంలో మొదలైన మంటలు కేవలం కొన్ని గంటల్లోనే 39 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని చెట్లను, పొదలను బూడిద చేశాయి. ఇటీవల కాలంలో అగ్నికి ఆహుతైన పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాలకు ఈ కొత్త మంటలు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మంటల వ్యాప్తిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. మంటలు తీవ్రత దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో నివాసముండే దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా ఈ వేగం మరింత పెరిగి 96 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. విమానాల ద్వారా వాటర్ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో ఘోర కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి. 14,000 నిర్మాణాలు దగ్ధమవగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాల్లో మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదని అధికారులు తెలిపారు. అయితే బలమైన గాలుల కారణంగా మంటలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఈ కార్చిచ్చు చెలరేగడానికి నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్చిన బాణాసంచా కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాణాసంచా వల్ల మొదలైన మంటలు గాలుల కారణంగా వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు. కార్చిచ్చు వల్ల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయడం ప్రారంభించడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. పాలిసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో నేషనల్ గార్డ్స్ ను మోహరించారు. ఇప్పటి వరకు 29 మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఫోర్స్ చెక్ అనే రసాయనంతో కూడిన ద్రవాన్ని హెలికాప్టర్ల సహాయంతో వ్యాపిస్తున్న ప్రాంతాల్లో చల్లుతున్నాయి. ఈ పదార్థం గులాబీ రంగులో ఉండి మంటల వ్యాప్తిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. మరోసారి చెలరేగిన ఈ మంటలు కేవలం 2 గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19,000 మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీనికి కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాపక దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజల్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు. ఏటాన్లో 18 మంది, పాలిసేడ్స్ లో 9 మంది మరణించారని తెలుస్తోంది. ఇక పలువురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 22,000 ఇళ్లు బూడిదయ్యాయి. లాస్ ఏంజల్స్ లో జరిగిన ఈ ఘోర ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.